ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఒక్కటంటే ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఇరగ తీసేసానండి. బిర్యానీలు పలావులో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు తెచ్చామన్నానండి. మొత్తం దగ్గరగా ఒక 5-6 రకాల బిర్యానీ పలావులో ఒక 2-3 రకాల స్టార్టర్లతో పాటు సూప్ కాడి నుంచి కుక్కర్ పలవు, పొట్లం పలవ అని లేకుండా కుమ్ముడు కుమ్మేశానండి. ఇన్ని ఎలా తినేసావయ్యా బాబు అని మాత్రం దిష్టి పెట్టకండి, వీడియోని ఎంజాయ్ చేయండి అంతే. మరి ఇంతకీ ఇంత తిండి విధ్వంసం ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు? హైదరాబాద్ మణికొండలో ఉన్న వెంకట సుబ్బయ్య గారి హోటల్లోనండి. ఇక మొదలెడదామండి. మరి ముందు అర్జెంట్ గా సూప్ పట్టుకొచ్చామన్నానండి. సూపు తెచ్చారు, దాంట్లో వేసుకొని తినడానికి చిన్న చిన్న బ్రెడ్ ముక్కల్లా ఉన్నాయండి, అవి కూడా తెచ్చారు. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ముందు ఒక 2 చెంచాలు సూప్ తాగిన తర్వాత ఆ బ్రెడ్ ముక్కలు లాంటివి కూడా వేసుకొని తాగానండి. కొత్తగా పర్లేదండి, బానే ఉంది. ఇంతకీ మరి ఈ బ్రెడ్ ముక్కలా లేకపోతే ఇంకేమన్నా నాకు తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆహా, ఇప్పుడు చూడండి, భీమవరం రొయ్యలు వేపుడు చెప్పాను. ముందు ఉత్తి ఒక 5-6 రొయ్యలు తినేసానండి. మిగిలిన రొయ్యల మీద లైట్ గా నిమ్మకాయ పిండుకొని ఒక్కొక్క రొయ్య తింటా పక్కన ఉల్లిపాయ నవ్వులుతో ఉందండి నా సామి రంగా. సూపర్ అంటే సూపర్ ఉందా. భీమవరం రొయ్య మజాకనా. ఇంకిప్పుడు చూడండి, రాజుగారి కోడి వేపుడు తెప్పించుకున్నా. అసలు ఇది మాత్రం చాలా చాలా బాగుందండి. నాకు బాగా నచ్చిన ఐటమ్ లో ఈ హోటల్లో ఇదొకటే. ఇంకా తర్వాత చికెన్ కబాబ్ లాంటి స్టార్టర్ ఒకటి తెప్పించుకున్నానండి. దీని పేరు మర్చిపోయాను. దాంట్లోకి పుదీనా చట్నీ కూడా ఇచ్చారండి. ముందు ఉత్తి తింటే సప్పగా ఉందండి, తర్వాత వాళ్ళు ఇచ్చిన పుదీనా చట్నీలో నంచుకొని తిన్నానండి. ఇప్పుడు పర్లేదండి, కొద్దిగా బాగానే ఉంది. అసలు ఇది చూడండి, నా జీవితంలో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా తినలేదండి దీన్ని. ఇదే పొట్లం పరోటా అంటండి దీని పేరు. అరిటాకులో పొట్లం గడ్డి తెచ్చారండి, వేడి వేడిగా ఉంది. ఇంకా టేస్ట్ మాత్రం ఇది కేక్ అంటే కేక్ అండి. పరోటా లోపల చికెన్ ముక్కలు కూడా భలే ఉన్నాయిలేండి. ఇంకా తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా చిట్టుముత్యాల బియ్యంతో చేసిన రాజుగారి దూపుడు పోతు పలావ్ ఒకటి, అదే చిట్టుముత్యాల బియ్యంతో చేసిన రాజుగారి చికెన్ పలావ్ ఒకటి కూడా చెప్పేశానండి. మనకు మటన్ అంటే ప్రాణంగా, అందుకే ముందు దూపుడు పోతు పలావ్ పెట్టించేసుకున్నా. ఒక కుమ్మేసా, టేస్ట్ పర్లేదండి, బాగానే ఉంది. ఇంకా తర్వాత చికెన్ పలావ్ కూడా పెట్టించుకున్నానండి. నాకు ఇక్కడ దూపుడు పోతు పలావ్ మీద ఈ చికెన్ పలావ్ అయితే ఇక్కడ ఇంకా బాగా నచ్చిందండి. నేనైతే ఈ చిట్టుముచ్చాలు చికెన్ పలావ్ అయితే బాగా ఇష్టంగా తిన్నానండి. మరి మీరు ఏది ఇష్టంగా తింటారో కామెంట్ చేయండి. ఇంక ఇది చూడండి, ఇందాక పొట్లం పరోటా తిన్నాం కదా, ఇది పొట్లం బిర్యానీ అంట. చికెన్ మటన్ అన్ని వేసి తీసుకొచ్చారండి. ఒక సోడా తాగి లైట్ గా పొట్ట సరి చేసుకుని ఈ బిర్యానీ పెట్టుకుని ఇది కూడా ఒక పట్టు పట్టేశానండి. టేస్ట్ పర్లేదండి. ఇందులో చికెన్ ముక్క మాత్రం భలే ఉందండి. ఇంక ఇది కుమ్మేసిన తర్వాత కుక్కర్ లో అప్పటికప్పుడు చేసిన నేతి చికెన్ పలవాటు చెప్పానండి. కుక్కర్ మూత తీయగానే నెయ్యి వాసన ఫుల్ వచ్చేసిందండి బాబు. నెయ్యి ఫ్లేవర్ తో పలవ తినాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది బాగా నచ్చుద్దండి. మరి ఎందుకే నాకు నచ్చిందో లేదో చెప్పలేదుగా, బాగుందండి నేతి పలావ్. ఎన్ని రకాలు తిని ఉంటానంటారు ఇప్పుడు దాకా?